పెదవడ్లపూడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. అమృత భారత్ పథకం క్రింద ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు. చూడండి, ఇటు నుంచి ఇటువైపుగా బిల్డింగ్లు కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేశారు కొత్తగా. చూడండి, రైల్వే స్టేషన్ పెదవడ్లపూడి ఈ విధంగా పెద్దగా చేయటం వల్ల ఈ ప్రాంతవాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పవచ్చు. చూడండి, ఇది కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం ఇటీవల కాలంలో చేశారు. అటువైపుగా పాత ఫ్లైఓవర్ ఉందన్నమాట. 1వ నెంబర్ నుంచి 2వ నెంబర్కి రావడానికి ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. అమృత భారత్ పథకం క్రింద రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేసే దిశగా రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఈ దిశగా పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ కూడా సుందరీకరణ, ఆధునీకరణ చేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రయాణికుల విశ్రాంతిశాల కూడా ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టారని చెప్తున్నారు. పెద్దొడ్లపూడి రైల్వే విస్తరణ కార్యక్రమాలు చూస్తున్నాం మనం. ప్లాట్ఫారాన్ని కూడా పెంచుతున్నారు. అటువైపుగా మరో ప్లాట్ఫారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినట్లుగానే ఇక్కడ రాకపోకలు చాలా ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్లు వెళ్తూ ఉంటాయి. కొన్ని ఎక్స్ప్రెస్లను కూడా ఇక్కడ ఆపాలని చెప్తున్నారు. మద్రాసు వైపుగా వెళ్ళే కొన్ని ఎక్స్ప్రెస్లని రైల్వే స్టేషన్లో ఆపాలని ఇక్కడ ప్రయాణికులు కూడా కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు పరిశీలన చేయాలని కోరుతున్నారన్నమాట. పెద్దొడ్లపూడి చూస్తున్నారు కదా, ఇదంతా మల్లె తోటలు. ఈ రైల్వే స్టేషన్ పక్కనే మల్లె తోటలకి రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు ఉందన్నమాట. మంచి మార్కెట్ ఉంది. గిరాకీ గల మల్లె తోటలు పెద్దొడ్లపూడిలో మనం చూడొచ్చు అనమాట. ఒకవైపు కరివేపాకు తోటలు, మరొక వైపు మల్లె తోటలు మనం చూడొచ్చు. ఎంతో దూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మల్లె సరఫరా చేస్తూ ఉంటారు. మల్లె సాగు చాలా ఎకరాల్లో ఇక్కడ చేస్తూ ఉంటారు. పెద్దొడ్లపూడి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ పక్కనే పెద్దొడ్లపూడిలో మల్లె తోటలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిత్యం పెద్ద వ్యాపారి కూడలుగా కూడా మనం పెద్దొడ్లపూడిని చూడవచ్చు. ఒకవైపు కరివేపాకు వ్యాపారం, మరొక వైపు మల్లె తోటలు, మల్లెపూల వ్యాపారం ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే పెద్దొడ్లపూడికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. యువ నాయకుడు, రైతు నాయకుడు ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారన్నమాట. ఈ విధంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉండటం వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెద్దొడ్లపూడిని మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఇది రైలు పట్టాలని నిర్మాణం చేస్తున్నారు ఆ మిషన్ ద్వారా. ఇటువైపుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఇటీవల పూర్తి అయిపోయింది. దాదాపుగా బిల్డింగ్లు కూడా పూర్తి అయిపోయినాయి. త్వరలో ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు. చాలా కాలం నుంచి ఈ పనులు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి ఈ పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ సిద్ధంగా ఉందని మనం చెప్పవచ్చు. అమృత భారత్ పథకం క్రింద రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేసినట్లుగానే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు. ఇక్కడ 3వ లైన్ నిర్మాణం కూడా చేస్తున్నారు. అంటే విజయవాడ కృష్ణా కెనాల్ నుంచి మద్రాసు వరకు రైల్వే ట్రాక్లో 3వ ట్రాక్ ఉంది కదా, ఆ 3వ లైన్ నిర్మాణం ఈ ప్రాంతంలో ఇంకా కొద్దిగా ఉంది. ఆ లైన్లు కూడా నిర్మాణం చేస్తున్నారు. 3వ లైన్ వచ్చినట్లయితే ఇక్కడ గూడ్స్ లైన్ సపరేట్గా ప్రత్యేకంగా పంపొచ్చు అని చెప్తున్నారు. అంటే మామూలు బళ్ళకి ఆలస్యం కాకుండా సకాలంలో పంపిణీ చేయొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ప్యాసింజర్లకి 2 లైన్లు, గూడ్స్కి సపరేట్గా లైన్ వేస్తారని చెప్తున్నారు. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏర్పాటు చేశారు. చూడండి, పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు. ఇటీవల కాలంలో ఈ బిల్డింగ్ని నిర్మించారు, ఆధునీకరణ చేశారు. త్వరలో బిల్డింగ్ని ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. యువ నాయకుడు జవ్వాది కిరణ్ చంద్ గారు వ్యవహరిస్తున్నారు. ఏదైనా సరే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు అన్నమాట. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ విస్తరణ దిశగా మనం చూస్తున్నాం. ప్రయాణికులు వేచి ఉండటానికి విశ్రాంతిశాల, బుకింగ్ కౌంటర్ ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఏదైనా ఈ పెద్దొడ్లపూడి స్టేషన్ని ఆధునీకరణ చేయటం ఎంతో మంచిగా ఉందని ఇక్కడ ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు. నిత్యము విజయవాడ, మద్రాసు వైపుగా, తెనాలి వైపుగా ఎక్కువ రాకపోకలు సాగిస్తుంటారు. వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం. 3వ లైన్ నిర్మాణం చివరిగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఆ ప్లాట్ఫారాన్ని కూడా త్వరలో పెంచుతారని చెప్తున్నారు. గతంలో చిన్న ప్లాట్ఫారంగా ఉండేది, ఈ ప్లాట్ఫారాలు కూడా పెంచుతారు. ఈ ఫ్లైఓవర్ ROB నిర్మాణం కూడా చేపట్టారు. ఇది పూర్తి అయిపోయింది. ఇది పాత బిల్డింగ్ అనమాట. మనం చూసేది చాలా ప్రాచీనమైన పాత బిల్డింగ్ స్టేషన్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ పాత బిల్డింగు, అది కొత్త బిల్డింగు, కొత్త ఫ్లైఓవర్ ఇది.
ఇది కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు ఇటీవల కాలంలో. ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఒక పెద్దొడ్లపూడికి ఇలాంటి అభివృద్ధి పనులు చేయటం, ముందుకు వెళ్ళటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్దొడ్లపూడి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలామంది విదేశాల్లో కూడా చదువుకునేవారు, ఉద్యోగాలు చేసేవారు పెద్దొడ్లపూడి నుంచి ఎంతోమంది మేధావులు వెళ్ళిన వారు ఉండారని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా చాలామంది పెద్దొడ్లపూడి వాసులు ఉండారని చెప్పవచ్చు. పెద్దొడ్లపూడి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం గల నాయకులు చాలామంది ఉన్నారు. నాగళ్ళ శివరామకృష్ణయ్య గారు పెద్దొడ్లపూడికి ఎంతగానో కమ్యూనిస్ట్ నేతగా, రైతు నేతగా ఎన్నో సేవలు అందించిన రికార్డు ఉంది. అదేవిధంగా పాతూరు నాగభూషణ్ గారు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసి రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ దిశగా అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాంతంలో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పవచ్చు. ఏదైనా సరే ప్రస్తుతం యువనేతగా ఎదుగుతున్న జవాది కిరణ్ చంద్ గారు తెలుగుదేశం నేతగా, తెలుగుయువత నేతగా మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ముందుకు దూసుకుపోతున్నారు. రైతు సమస్యల మీద వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషణ చేస్తున్నారు జవాది కిరణ్ చంద్ గారు, పెద్దొడ్లపూడి గ్రామం.